మనలో చాలామందికి ఇది ఎక్స్పీరియన్స్లో ఉండే ఉంటుంది. పర్టికులర్గా ఒక వర్కింగ్ ఇంటరాక్షన్లో ఒకళ్ళకి మనతో ఒక వర్క్ కావాల్సి ఉంటుంది. వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మనం క్లియర్గా చెప్తాం, ఈ వర్క్ ఇలా చేయాలి, ఇప్పటిలోపు చేస్తే ఈజీగా ఉంటుంది, నాకు ఇంతవరకు అవైలబిలిటీ ఉంది, ఈ అవైలబిలిటీ టైంలో నువ్వు వస్తే కనుక నేను వర్క్ చేసి పెట్టగలుగుతాను, తర్వాత వస్తే మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను, కష్టం అవ్వచ్చు చెప్తాం. వాళ్ళు అప్పుడు ఏంటంటారు, అంత ఓకే నేను చూసుకుంటాను, డోంట్ వరీ అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతారు. దాని తర్వాత మనం 2-3 సార్లు ఫాలోఅప్ కూడా చేస్తాం. నీకేమైనా వర్క్ అయిందా, నా దగ్గర ఏమైనా వస్తావా, నేను చెప్పాల్సింది ఏమైనా ఉందా, తర్వాత మళ్ళీ నాకు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఉంటే నేను చెప్పగలుగుతాను క్లియర్గా అని చెప్తాం. వాళ్ళు ఏమంటారు, నో ప్రాబ్లం, నాకు వేరే వర్క్ ఉంది, నేను తర్వాత చూసుకుంటాను, ఐ విల్ టేక్ కేర్ అని చెప్తూ ఉంటారు. ఓకే, మనకి ఇబ్బంది ఏం లేదు అనుకుంటాం. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, మనం ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నాం, అప్పుడు వాళ్ళు ఎవ్వరు రారు. మనం ఆల్రెడీ చెప్పాం, ఈ టైం నేను బిజీగా ఉంటాను, ఈ టైంలో నేను బిజీ షెడ్యూల్స్ అని చెప్తాం. వాళ్ళు కరెక్ట్గా రేపు బిజీ షెడ్యూల్ మొదలవుతుంది అనగా ఇవాళ నైట్ వస్తారు. వచ్చి నాకు అర్జెంటుగా కావాలి, నాకు చాలా ఎమర్జెన్సీ ఉంది, నాకు ఇప్పుడే కావాలి అని అంటుంటారు. లేదా కుదరదు, కష్టం అంటే, నాకు టైం లేదు, ఇంతకాలం డిలే అవుతుందని చెప్పి మనమే తోసేస్తుంటారు. మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, నేను ఇన్నిసార్లు ఫాలోఅప్ చేశాను, ఇన్నిసార్లు చెప్పాను, వాళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళకి ఎప్పుడు ఎమర్జెన్సీ అయినప్పుడు వచ్చి మనల్ని ఎమర్జెన్సీగా ఫాలోఅప్ చేసి మన వల్లే లేట్ అవుతుందంటే ఎలా ఉంటుంది? ఇలాంటి విషయాలు ఎవరికన్నా ఏ ఫీల్డ్లో జరగచ్చు. నాకేమనిపించింది అంటే, మనం ఎంత క్లియర్ కమ్యూనికేట్ చేసి ఆన్ పేపర్ కానీ లేదా రిటర్న్ కమ్యూనికేషన్ పెట్టుకోవడం వల్ల ఫస్ట్ వాళ్ళు మనం బ్లేమ్ చేసే అవకాశం ఉండదు. దానికి తోడుగా మన షెడ్యూల్స్ ఏమున్నాయో కూడా క్లియర్గా వాళ్ళకి పెట్టేసరికి వాళ్ళకి క్లియర్గా చూపించవచ్చు, ఇక నేను ముందే చెప్పాను, నా షెడ్యూల్ ఇప్పుడు ఇలా ఉంది, బిజీ అని చెప్పి, నువ్వు రాలేకపోయావు కానీ కుదరట్లు ఇవ్వడానికి, నేను చెప్పాక నువ్వు రాలేదు, ఇప్పుడు బిజీ అని కూడా నీకు చెప్పాను, చూడు రిటర్న్లో రాసింది అక్కడ, చూడు వాట్సాప్లో నేను ఆల్రెడీ మెసేజ్ పెట్టాను నీకు. అలా చెప్పేసరికి వాళ్ళు అనవసరంగా మనల్ని అనే అవకాశం ఉండదు. మనం ఫస్ట్ సేఫ్ సైడ్లో ఉంటాం, మనం బ్లేమ్ చేసే అవకాశం ఉండదు వాళ్ళకి. సో కమ్యూనికేషన్ క్లియర్గా ఉంటే నిజంగా ఈ ఆస్పెక్ట్లో మనం కూడా అనవసరంగా స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం కానీ ఉండదు. దీంట్లో ఇంకో సైడ్ ఆలోచిద్దాం. మనం ఇక్కడి నుంచి ఆలోచించాం, మనం ఇంకో పార్టీ అయితే అది కూడా ఆలోచిద్దాం. ఇప్పుడు ఒకరిని ఒక టైం ఇచ్చారు, ఆ టైంలో రమ్మని చెప్పారు, నేను ఫస్ట్ ఏం చేయాలి, నా పని నేను ఎప్పుడైనా చేసుకోవచ్చు, బికాస్ నా టైం నా ఇష్టం. పర్టికులర్గా వేరే వాళ్ళతో నాకు ఇంటరాక్షన్ ఉన్నప్పుడు, వాళ్ళతో వర్కింగ్ ఫైల్స్ ఉన్నప్పుడు, వాళ్ళు బిజీ అని అర్థమైనప్పుడు ఫస్ట్ నేను ఏం చేయాలి, వాళ్ళకి సంబంధించిన వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. బికాస్ వాళ్ళ టైంతో నాకు క్లియర్ అయిపోతే తర్వాత నేను అనుకున్నప్పుడు మిగతా నేను చేసుకోగలుగుతాను. ఆ చిన్న కేర్ తీసుకుంటే చాలు కదా. సింపుల్గా వాళ్ళ వల్ల నాకు లేట్ అయిందని బ్లేమ్ చేస్తున్నానే కానీ దాని బ్యాక్గ్రౌండ్లో ఎందుకు లేట్ అయింది, నా మిస్టేక్ ఏంటి, నేను కదా చెవిన పెట్టాను వాళ్ళు చెప్పిన విషయాన్ని, ఇది థాట్కి రాదు, ఇది ఆలోచనకి రాదు. కాబట్టి మనం కూడా వాళ్ళకి ఇబ్బంది కాకుండా వాళ్ళ వర్క్ ఎలా క్లియర్ చేసుకొని దాని తర్వాత మిగిలినప్పుడు నా వర్క్ నా ఇష్టం, నా టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. చిన్న ప్లానింగ్ ఉంటే సరిపోతుంది కదా. మన పని ఎంతో అద్భుతంగా అవుతుంది, పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ద్వారా కూడా మనం మన పని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ చిన్న చిన్న కేర్స్ తీసుకుంటే మనం వర్కింగ్లో ఎంతో హాయిగా ఉండొచ్చు, ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అనిపిస్తుంటుంది. ఆ అనవసరమైన టజిల్ లేకుండా ఉంటుంది అనిపించింది.